ఈ ఆగస్టు మాసంలో గృహప్రవేశాలు, గృహారంభాలు, రిజిస్ట్రేషన్స్ కొరకై కొత్త ఇళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడము, నామకరణాది కార్యక్రమాలు చేపట్టడము, విద్యారంభము, అక్షర స్వీకారము, ముఖ్యమైనటువంటి పనులకై ప్రయాణాలు చేయడానికి ఇలాంటి శుభకార్యాలకి కొన్ని ముహూర్తాలు మీకు స్థూలంగా చెప్తాను. శ్రావణ శుక్ల నవమి 3 ఆగస్టు ఆదివారం అనురాధ ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తము ఉంది. అంటే తెల్లవారుజామున అనురాధ నక్షత్ర ప్రయుక్తంగా గృహారంభము, గృహప్రవేశము. తర్వాత 7వ తారీఖు 7 ఆగస్టు గురువారం త్రయోదశి ఉత్తరాషాఢ ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తము. 7వ తారీఖు మళ్ళీ గురువారం త్రయోదశి ఉత్తరాషాఢ ప్రయుక్తంగా గృహారంభము, గృహప్రవేశము. మళ్ళీ 8వ తారీఖు రోజున శుక్రవారం శ్రవణ నక్షత్ర ప్రయుక్తంగా గృహారంభం ఉంది. 9 ఆగస్టు శనివారం ధనిష్ట ప్రయుక్తంగా గృహప్రవేశం. 10 ఆగస్టు ఆదివారం శతభిష ప్రయుక్తం గృహారంభం. 13 ఆగస్టు బుధవారం పంచమి గృహారంభ గృహప్రవేశానికి రేవతి ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది. 14 ఆగస్టు గురువారం షష్ఠి అశ్వని ప్రయుక్తంగా గృహారంభానికి ముహూర్తం ఉంది. 17 ఆగస్టు ఆదివారం రోహిణి ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తం ఉంది. 17 ఆగస్టు ఆదివారం రోహిణి ప్రయుక్తంగా గృహప్రవేశం ఉంది. 18 ఆగస్టు సోమవారం దశమి గృహారంభము, దేవతా ప్రతిష్టలకు అనుకూలమైనటువంటి శుభ సమయం ఈ రోజున ఉంది. ఇవి స్థూలంగా మీకు డేట్సు, తిథులు, నక్షత్రాలు చెప్పాను. మీరు చేసేటువంటి కార్యక్రమం నామకరణము, విద్యారంభము, అక్షర స్వీకారము, గృహారంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ట, ముఖ్యమైనటువంటి పనులకై ప్రయాణాలకు ఇవి చేపట్టే ముందు మీ జన్మ నక్షత్రాలకు సరిపడే ముహూర్తము, అంటే మీ జన్మ సమయానికి, జన్మ నక్షత్రానికి తారాచంద్రబలాలు అనుకూలంగా ఉండి శుభలగ్నంగా ఉన్నటువంటి సమయాలను మనం లెక్కలోకి తీసుకోవాలి కనుక వాటి విషయమై మీరు సంప్రదించడము, మంచి ముహూర్తాన్ని మీరు తెలుసుకోవడము చాలా అవసరము. స్థూలంగా నేను మీకు ముహూర్తాలు చెప్పాను, వీటిని పాటించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.